వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ షిఫ్ట్ 3 మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ? ఇది ఆల్రెడీ మనం మొన్న హిస్టరీ క్వశ్చన్స్ చెప్పుకున్నాం, మీకు బాగా తెలుసు. మౌర్యన్ డైనాసిటీ ఫౌండర్ వచ్చేసి చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీ. ఒక్కసారి మీకు తెలిసిన జస్ట్ రివిజన్ కోసం చూద్దాం. హర్యాంక డైనాసిటీ అని చెప్పేసి. సో హర్యాంక డైనాసిటీ ఫౌండర్ ఎవరు? యాక్చువల్గా మనకి హర్యాంక డైనాసిటీకి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్గా తెలిసింది ఎవరు అంటే బింబిసారా. ఫౌండర్ గురించి మిమ్మల్ని అడగరు. సో మొట్టమొదటి కింగ్ ఎవరు అని అడిగితే మాత్రం బింబిసారా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి హర్యాంక డైనాసిటీలో. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మౌర్యన్ డైనాసిటీలో చంద్రగుప్త మౌర్య. అండ్ గుప్తా డైనాసిటీ వచ్చేటప్పటికి శ్రీగుప్త. సో ఫస్ట్ పర్సన్గా మనం శ్రీగుప్తాని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పుష్యభుతి డైనాసిటీ ప్రభాకర వర్ధనుని గుర్తుపెట్టుకోవాలి. పుష్యభుతి డైనాసిటీ ప్రభాకర వర్ధన. కానీ పవర్ఫుల్ కింగ్ అంటే హర్షవర్ధన్ని గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మెయిన్ కింగ్ వచ్చేసి ఎస్టాబ్లిషర్ ఆర్ ఫౌండర్, దాని కింద కన్సిడర్ చేసేది నార్మల్గా. సో ఫస్ట్ మనకి పుష్యభుతి డైనాసిటీ ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకునేదే ఈయన దగ్గర నుంచి కాబట్టి ఈయన గుర్తుపెట్టుకోండి ప్రభాకర వర్ధన. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అంటే మొత్తం ఆల్మోస్ట్ ఏన్షియంట్ ఇండియాలో మనకి ఎక్కువగా కనిపించేది వీళ్ళే, మౌర్యన్స్, గుప్తాస్. నెక్స్ట్ వచ్చేసి మనకి హర్యాంక డైనాసిటీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శిశునాగా డైనాసిటీ. సో శిశునాగా డైనాసిటీలో మనం శిశునాగుని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక పర్సన్ వచ్చేసి కాలాశోకుడు, ఈయన గురించి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సుంగా డైనాసిటీ. సో సుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేసిన పర్సన్ ఎవరు అంటే పుష్యమిత్ర సుంగ. సో పుష్యమిత్ర సుంగ ఎస్టాబ్లిష్డ్ సుంగా డైనాసిటీ. అయితే ఇంకొక రివిజన్ చేద్దాం. ఇంపార్టెంట్ కింగ్స్ కాకుండా గ్రేట్ రూలర్స్ చూద్దాం. సో అంటే ఫౌండర్స్ కాకుండా గ్రేట్ రూలర్స్. గ్రేట్ రూలర్స్గా మనకి మౌర్యన్ డైనాసిటీలో ఎవరిని చెప్పొచ్చు? అశోకుని చెప్పొచ్చు. సో అశోక ఈజ్ అ గ్రేట్ రూలర్ ఇన్ దట్ మౌర్యన్ డైనాసిటీ. మరి గుప్తా డైనాసిటీలో ఎవరిని చెప్పొచ్చు? సముద్రగుప్త. చంద్రగుప్త 2ని చెప్పొచ్చు, సముద్రగుప్తుని కూడా ఇంపార్టెంట్ ఆర్ ద గ్రేట్ రూలర్స్ ఇన్ గుప్తా డైనాసిటీ చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పుష్యభుతి డైనాసిటీలో ఎవరిని చెప్పొచ్చు అంటే హర్షవర్ధన. సో హర్షవర్ధన ఈజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఇన్ దట్ పుష్యభుతి డైనాసిటీ. అయితే క్వశ్చన్ మౌర్యన్ డైనాసిటీ మీద నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. ఏంటి అంటే మౌర్యన్ డైనాసిటీని చంద్రగుప్త మౌర్య ఎస్టాబ్లిష్ చేసిన అండ్ పవర్ఫుల్ కింగ్ కింద అశోకుని చెప్తాం. అండ్ దాని తర్వాత లాస్ట్ రూలర్గా మనకి మౌర్యన్ డైనాసిటీలో ఎవరిని చెప్పొచ్చు అంటే బృహద్రథాని లాస్ట్ రూలర్ ఆఫ్ మౌర్యన్ డైనాసిటీగా చెప్పొచ్చు. అయితే చంద్రగుప్త మౌర్య ఫాలో అయిన రిలీజియన్ ఏది అంటే జైనిజం. సో చంద్రగుప్త మౌర్య జైనిజం అనే దాన్ని ఫాలో అవడం జరిగింది. దీని తర్వాత చంద్రగుప్త మౌర్యుని యొక్క విక్టరీ కోసం గుజరాత్లో తవ్వించిన లేక్ ఏది అని అడిగితే సో దట్ ఈస్ నథింగ్ బట్ సుదర్శన లేక్. సో సుదర్శన లేక్ని గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆన్ ద విక్టరీ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. దాని తర్వాత మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రగుప్త మౌర్య ఎక్కడ చనిపోయారు అంటే కర్ణాటకలో చంద్రగిరి బసది అనే ప్లేస్లో ఈయన చనిపోవడం జరిగింది. యాక్చువల్గా జైనిజంలో ఉండే మనకి ఫాస్టింగ్ అప్ టు ద డెత్ అంటాం కదా, సర్లేఖరత, దాన్ని ఆచరించి చనిపోయారు. అయితే ద ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియా హూ డన్ ట్రీటీ విత్ ద ఫారెన్ కింగ్, సెల్యూకస్ నికేటర్తో మొట్టమొదటిగా ఒక విదేశీ రాజుతో ఒప్పందం కుదుర్చుకున్న పర్సన్గా చంద్రగుప్త మౌర్యుని చెప్పొచ్చు. అశోక ఏ రిలీజియన్ ఫాలో అయ్యారు అంటే బుద్ధిజం. అలాగే అశోక యొక్క ఫాదర్ బిందుసార, ఈయన బింబిసార, ఆయన బిందుసార. అశోక ఫాదర్ బిందుసార, ఆయన అజ్వికా అనే మతాన్ని ఫాలో అయ్యారు. సో అజ్వికా రిలీజియన్ ఈజ్ ఫాలోడ్ బై విచ్ పర్సన్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బిందుసార. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే అశోక ఫాలో అయిన రిలీజియన్ మనకి ప్రిన్సిపల్ పేరు ఏంటంటే దమ్మా ప్రిన్సిపల్. దమ్మా ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోడ్ బై విచ్ పర్సన్? దట్ ఈస్ నథింగ్ బట్ అశోక. సో ఇవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ వన్ చూద్దాం. The musical instrument played by West Rajasthan మాంగనీయరా. సో వెస్ట్రన్ రాజస్థాన్లో మాంగనీయరా అనే పీపుల్ లేదా మాంగనీయరా అనే గ్రూపు ప్లే చేసేది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి కమైచా, నెక్స్ట్ వచ్చేసి గరా, జాంతా, గర్మచా, ఇవన్నీ కూడా రాజస్థాన్లోని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు లేదా మ్యూజికల్ వాయిద్యాలు అంటాం. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చారనుకోండి, డప్పు అనేది మనకి నార్మల్ ఫేమస్ థింగ్. సో దాంతోపాటు ఈటెలతో చేస్తూ ఉంటారు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, కర్ర పుల్లలతో చేస్తూ ఉంటారు. అట్లానే ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారు. గరాంచా, జాంతా అండ్ నెక్స్ట్ వచ్చేసి కమైచా, ఇవన్నీ కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్కి సంబంధించిన ఫోర్ట్, రాజస్థాన్కి సంబంధించిన ఫెస్టివల్, రాజస్థాన్కి సంబంధించిన ప్లేస్, రాజస్థాన్కి సంబంధించిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఫస్ట్ షిఫ్ట్ నుంచి ఇప్పటిదాకా ఈ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో కవర్ అయిన క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ కంట్రీ హోస్టెడ్ ద 2018 కామన్వెల్త్ గేమ్స్? 2018 కామన్వెల్త్ గేమ్స్ని ఏ కంట్రీ హోస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆస్ట్రేలియా. 2018 కామన్వెల్త్ గేమ్స్లో ఆల్మోస్ట్ ఇండియాకి 60+ మెడల్స్ వచ్చాయి. అరౌండ్ 63 ఆర్ 64 మెడల్స్ ఇండియాకి రావడం జరిగింది. ఇండియా టాప్ 3 ర్యాంక్ని సెక్యూర్ చేసుకుంది. సో దీంట్లో మనకి మనికా బాత్రా, సో మనికా బాత్రాకి సైనా నెహ్వాల్ లాంటి ప్లేయర్స్ కూడా కామన్వెల్త్ 2018 గేమ్స్లో పథకాలను గెలుచుకున్నారు, మెడల్స్ని. నెక్స్ట్ 2022 యొక్క కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయంటే ఇంగ్లాండ్లో. సో నెక్స్ట్ 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆర్ హెల్డ్ ఇన్ ఇంగ్లాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూద్దాం. విచ్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ యాంట్స్? సో యాంట్స్లో ఏ యాసిడ్ ఉంటుంది అని అడుగుతున్నారు. ఫార్మిక్ యాసిడ్. మరి నెక్స్ట్ వచ్చేసి లెమన్ కానీ ఇలాంటి వాటిలో ఉండేది ఏ యాసిడ్ అంటే సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ మనకి వెనిగర్ లాంటి వాటిలో ఉండేది ఏది అంటే ఎసిటిక్ యాసిడ్. పాలు లాంటి వాటిలో ఉండేది ఏది అంటే లాక్టిక్ యాసిడ్. సో నెక్స్ట్ వచ్చేసి టామరెండ్ అంటాం, చింతపండు లేకపోతే ద్రాక్ష ఇలాంటి వాటిలో రా గ్రేప్ అంటాం, రా గ్రేప్ టామరెండ్. సో దాంట్లో ఉండేది టార్టారిక్ యాసిడ్. సో టార్టారిక్ యాసిడ్ ఇన్ టామరెండ్. అండ్ లాక్టిక్ యాసిడ్ పాలు అంటాం కదా, పాలు పెరుగు దీంట్లో ఉండేది, కర్డ్లో ఉండేది లాక్టిక్ యాసిడ్. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ వచ్చేసి వెనిగర్ అండ్ సిట్రిక్ యాసిడ్ వచ్చేసి మనకి నిమ్మ. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్ స్ట్రాంగ్ యాసిడ్ అని దేని పిలుస్తారు? యాక్చువల్గా యాసిడ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలుసు. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటాం, రెండోది వచ్చేసి మనం వీక్ యాసిడ్స్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే స్ట్రాంగ్ యాసిడ్స్ని ఏమని కూడా పిలవచ్చు అంటే స్ట్రాంగ్ యాసిడ్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మినరల్ యాసిడ్స్ అండ్ వీక్ యాసిడ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఆర్గానిక్ యాసిడ్. అయితే క్వశ్చన్ మనకి ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి ఉంది, ఎన్టీపీసీలో వచ్చింది అండ్ సీజీఎల్లో కూడా ఉంది. మనకి వీక్ మినరల్ యాసిడ్ అని దేన్ని పిలుస్తారు అంటే స్ట్రాంగ్ యాసిడ్లో కల్లా వీకెస్ట్ ఏది అని అడుగుతున్నారు. వీక్ మినరల్ యాసిడ్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అంటే కార్బోనిక్ యాసిడ్. దీన్ని కూల్ డ్రింక్స్, సోడాస్ అలాంటి వాటిలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తారు. ద వీక్ మినరల్ యాసిడ్ ఈజ్ కార్బోనిక్ యాసిడ్. మరి ఇప్పుడు చెప్పుకున్న ఫార్మిక్ యాసిడ్ కానీ లేకపోతే సిట్రిక్ యాసిడ్ కానీ ఎసిటిక్ యాసిడ్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ టార్టారిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా దేంట్లోకి వస్తాయి అంటే మనకి వీక్ యాసిడ్స్ లేదా ఆర్గానిక్ యాసిడ్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి స్ట్రాంగ్ యాసిడ్స్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl, సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ ఇవన్నీ కూడా మనకి దేంట్లో చెప్పుకోవచ్చు అంటే స్ట్రాంగ్ యాసిడ్స్లో చెప్పుకోవచ్చు. జనరల్గా హ్యూమన్ స్టమక్, మానవుని కడుపులో ఉండేది మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, వెరీ స్ట్రాంగ్ యాసిడ్. నెక్స్ట్ హైడ్రోసల్ఫ్యూరిక్ యాసిడ్ని కింగ్ ఆఫ్ యాసిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. మనం బ్లూ విట్రల్, వైట్ విట్రల్, గ్రీన్ విట్రల్, విట్రల్ క్వశ్చన్ ఒకటి అడిగారు. సో దానికి సంబంధించి ఒకసారి చూసుకోండి. జనరల్గా రెడ్ విట్రల్ అంటే మనకి కాపర్కి సంబంధించి ఆన్సర్ వస్తూ ఉంటుంది. అలాగే వైట్ విట్రల్, జింకా, కాపరా ఇట్లా విట్రల్స్ గురించి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. సో ఫస్ట్ అసలు ఓజోన్ లేయర్ ఎక్కడ ఉంటుంది? స్ట్రాటోస్పియర్. సో ఓజోన్ లేయర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అట్మాస్ఫియర్ లేయర్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాటోస్పియర్. కానీ ఒక్కొక్కసారి మీకు స్ట్రాటోస్పియర్ ఆప్షన్ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏ ఆప్షన్ ఎంచుకోవచ్చు అంటే ట్రోపోపాజ్ అనే ఆప్షన్ని కూడా ఎంచుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం వచ్చేసి మీకు స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. సో మిగతా కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ ఓజోన్ లేయర్ పార్ట్ ట్రోపోపాజ్ అనే భాగంలో ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసోస్పియర్, థెర్మోఐనో, ఎక్సోస్పియర్స్ ఉంటాయి. అయితే ద జోన్ విచ్ ఈస్ బిట్వీన్ ద ట్రోపోస్పియర్ అండ్ స్ట్రాటోస్పియర్, ఎగ్జాక్ట్గా ట్రోపోస్పియర్ తర్వాత నుంచి స్ట్రాటోస్పియర్కి వెళ్ళే లోపు ఈ ట్రాన్సాక్షన్ జోన్ని పాజ్ అంటాం, అంటే ఇది ట్రోపోపాజ్. మరి స్ట్రాటోకి మెసోకి మధ్యలో ఉన్నది స్ట్రాటోపాజ్, మెసోకి థెర్మోకి మధ్యలో ఉన్నది మెసోపాజ్ అని పిలుస్తాం. అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఓజోన్ లేయర్ ట్రోపోపాజ్లో ఉంటుంది, మ్యాక్సిమం అమౌంట్ స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు స్ట్రాటోస్పియర్ని తీసుకోవచ్చు. ఇన్ కేస్ స్ట్రాటోస్పియర్ లేకపోతే యూ కెన్ పుట్ ఆన్సర్ దట్ ఈస్ అ ట్రోపోపాజ్. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఓజోన్ లేయర్ అనేది యూవీ రేస్ని అబ్స్ట్రాక్ట్ చేస్తుంది. యూవీ రేస్ డైరెక్ట్గా భూమిని తాకుండా ఆపేది మనకి ఓజోన్ లేయర్. సో అదే ఆన్సర్ అవుతుంది. ఓజోన్ ప్రొటెక్ట్స్ ద అర్త్ ఫ్రమ్ ద హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ ద సన్ అనమాట. సో నెక్స్ట్ మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం, CFC. సో క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఎక్కువగా ఓజోన్ లేయర్ దెబ్బతిని ఓజోన్ హోల్, ఓజోన్ డిప్లెషన్ అనేది క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ ఓజోన్ హోల్ లేదా ఓజోన్ డిప్లెషన్కి సంబంధించిన డేటా బ్రిటిష్ రోవర్స్, అంటే రోవర్స్ ఉంటాయి కదా, అవి కనిపెట్టిన తర్వాత, సో అవి రికగ్నైజ్ చేసిన తర్వాత మిగిలిన అంటార్కిటిక్ రీసెర్చ్ స్టేషన్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఓజోన్కి సంబంధించిన డేటాను రిలీజ్ చేశాయి. సో రీసెంట్గా నాసా ఏం చెప్తుందంటే ఓజోన్ ఈజ్ రికవరింగ్. ఓజోన్ హోల్ లేదా ఓజోన్ డిప్లెషన్ అంటే అర్థం ఏంటంటే ద డిక్రీజింగ్ ఆఫ్ థిక్నెస్ ఆఫ్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొర మందం తగ్గడాన్ని ఓజోన్ హోల్ లేదా ఓజోన్ డిప్లెషన్ అని చెప్పి పిలుస్తారు.
ఇంకొకటి అతి చల్లగా కోల్డెస్ట్ లేయర్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే మీసో, హాటెస్ట్ లేయర్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే థెర్మో, రేడియో యాక్టివిటీస్ అనేవి అర్త్కి తిరిగి రావడానికి కారణం ఐనోస్పియర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాతావరణంలోని మార్పులు, వెదర్ అండ్ క్లైమేట్ ఈస్ చేంజ్డ్ ఇన్ విచ్ స్పియర్? ట్రోపోస్పియర్. అర్త్కి దగ్గరగా ఉండే స్పియర్ ఏదంటే ట్రోపోస్పియర్. ఫ్లైట్స్ ఎక్కడ ట్రావెల్ అవుతాయంటే స్ట్రాటోస్పియర్లో ట్రావెల్ అవుతాయి. సో దిస్ ఈస్ మెయిన్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద అట్మాస్ఫియర్ అండ్ ఇట్స్ లేయర్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఫిలిం ఆన్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తమిళ్ ఫర్ 2019. సో 67th ఫిలిం నేషనల్ ఫిలిం అవార్డ్స్, 67వ జాతీయ ఫిలిం అవార్డ్స్లో మనకి ఉత్తమ చిత్రంగా అందుకున్నది ఏది అంటే అసురన్. ధనుష్ ఫిలిం అయిన అసురన్ బెస్ట్ అవార్డ్ని అందుకుంది. యాక్చువల్గా ఇది 7 నేషనల్ అవార్డ్స్ని అందుకుంది. అసురన్ మూవీ గ్రాప్డ్ ద 7 నేషనల్ అవార్డ్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్. అది స్క్రీన్ ప్లే కావచ్చు, యాక్షన్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయో వాటికి సంబంధించి 7 బెస్ట్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న తమిళ్ మూవీ దట్ ఈస్ అసురన్. అండ్ ఇది 67th నేషనల్ ఫిలిం అవార్డ్స్ లేదా 2019 నేషనల్ ఫిలిం అవార్డ్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రాఫెల్ నాదల్ డిఫీటెడ్ విచ్ ప్లేయర్ టు విన్ హిజ్ 13th ఫ్రెంచ్ ఓపెన్. సో 13th ఫ్రెంచ్ ఓపెన్ ఎప్పుడు జరిగిందంటే 2020లో జరిగింది. సో జనరల్గా మనకి ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఓపెన్ అండ్ వింబుల్డన్ అని ఉంటాయి. సో వీటిల్లో ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించి 2020లో జరిగిన టైటిల్ పోల్లో ఎవరు విన్ అయ్యారు అంటే రాఫెల్ నాదల్. ఎవరి మీద విన్ అయ్యారంటే నోవాక్. సో నోవాక్ మీద ఈయన విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్. హూ ఈస్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. యాక్చువల్గా హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఆల్రెడీ రాజ్యాంగంలో ఉంది, కాన్స్టిట్యూషన్ ఈస్ మెన్షన్ దట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఆల్సో యాక్టెడ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో కాబట్టి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లేకపోతే వెంకయ్య నాయుడు, అంటే పేర్లు ఇస్తే కనుక వెంకయ్య నాయుడు కానీ పెట్టచ్చు, ఎందుకంటే వెంకయ్య నాయుడు సార్ ఈజ్ అ ప్రెజెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్సిడెంటల్గా ఏదైనా ఆయనకి హెల్త్ బాగోలేకపోయినా, ఆయన చనిపోయినా, ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి యొక్క పదవిని అండ్ దాన్ని తీసుకునే హక్కు ఎవరికి ఉంటుంది అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఇన్ కేస్ President of India, Vice President of India seats are vacated and it can be handled by the Chief Justice of India. So Chief Justice of Supreme Court ప్రధాన న్యాయమూర్తి ఆయన ఈ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది మళ్ళీ రీ-ఎలక్షన్ జరిగే వరకు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ స్కానర్ ఈజ్ అ విచ్ టైప్ ఆఫ్ డివైస్. కొన్ని ఇన్పుట్ డివైస్ ఉంటాయి, కొన్ని అవుట్పుట్ డివైస్ ఉంటాయి, లైక్ ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, కీబోర్డ్ కానీ. సో ఇలాంటి వాటి ఇన్పుట్ అవుట్పుట్ ఏదని అడుగుతారు, కంప్యూటర్ రిలేటెడ్ అవుతుంది. సో స్కానర్ అనేది మనకి ఇన్పుట్ డివైస్ కాబట్టి సో దిస్ ఈజ్ అ ఇన్పుట్ డివైస్ స్కానర్ అనేది. నెక్స్ట్ వన్. చిత్తోర్గర్ ఫోర్ట్ ఈజ్, నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్మోస్ట్ మీకు రాజస్థాన్కి సంబంధించినవి అడుగుతున్నారు అండ్ ఫోర్ట్స్, కల్చర్ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనకి రాజస్థాన్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కొన్ని ఇంపార్టెంట్ ఫోర్ట్స్ గురించి. అంబర్ ప్యాలెస్ అంటాం, అంబర్ ప్యాలెస్ కానీ, జైపూర్ ప్యాలెస్ కానీ, మెహర్నాగ్ ప్యాలెస్ కానీ, మెహర్నాగ్ ఫోర్ట్ కానీ, ఇవన్నీ కూడా మనకి రాజస్థాన్లో ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి చిత్తోర్గర్ ఫోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి దౌలతాబాద్ ఫోర్ట్ అని ఉంటుంది. సో దౌలతాబాద్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర, దౌలతాబాద్ ఫోర్ట్. సో దాని తర్వాత గ్వాలియర్ ఫోర్ట్ అంటాం. సో గ్వాలియర్ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో గ్వాలియర్ ఫోర్ట్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. అండ్ జైపూర్ ఫోర్ట్ లేకపోతే మెహర్నాగ్ ఫోర్ట్, అంబర్ ప్యాలెస్, చిత్తోర్గర్ ఫోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే దట్ ఈజ్ ఇన్ రాజస్థాన్. నెక్స్ట్ మనకి దౌలతాబాద్ ఫోర్ట్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర, గోల్కొండ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ చిత్రదుర్గ ఫోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక ఏరియా. కర్ణాటకలో ఇంపార్టెంట్ రివర్ కావేరి, కర్ణాటకలో ఇంపార్టెంట్ డ్యామ్ ఆల్మట్టి అండ్ యాజ్ వెల్ యాజ్ కృష్ణరాజ్ సాగర్ డ్యామ్. కర్ణాటకలో మనకి ఇంపార్టెంట్ వాటర్ ఫాల్స్ అంటే జోగ్ వాటర్ ఫాల్స్, కుంచికల్ వాటర్ ఫాల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ శివసముద్రం వాటర్ ఫాల్స్ ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. కర్ణాటక బే ఆఫ్ బెంగాల్ సైడ్ ఉందా, అరేబియన్ సీ సైడ్ ఉందంటే అరేబియన్ సీ. కర్ణాటకలో ఇంపార్టెంట్గా మనం ఏ పోర్ట్ని చెప్తామంటే మ్యాంగళూరు. చిక్ మ్యాంగళూరు అనేది దేనికి ఫేమస్ అంటే కాఫీ ప్రొడక్షన్కి అది చాలా ఫేమస్. కావేరీ రివర్ ఏ స్టేట్స్కి మధ్య వివాదాస్పదం అంటే కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడుకి మధ్య వివాదాస్పదంగా ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ వచ్చేసి హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరని అడుగుతున్నారు, బెంజమిన్ నెతాన్యూ. రీసెంట్గా ఆయన న్యూస్లో ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతాన్యూ. సో ఇజ్రాయెల్ ఇండియాకి అన్ని రకాల పరంగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ఇండియా సంబంధించి బారాక్ 8 మిసైల్ అనేది కామన్ ఫ్యూచర్గా ఉంటుంది. బారాక్ 8 అనే మిసైల్ని ఇజ్రాయెల్ ఇండియా కలిసి మ్యానుఫ్యాక్చర్ చేశాయి. ఈ రెండు కంట్రీస్ కూడా ఈ మిసైల్ని ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ అబౌట్ ఇజ్రాయెల్ అప్డేట్. థ్యాంక్ యూ.